పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా దునియాడగా, ప్రియమారగా దునియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయ మారుతమే వింజామరులు వీయగా, మది పులకించే మలయ మారుతమే వింజామరులు వీయగా. విరిసిన హృదయాలతో ముఖలిక హస్తాలతో, విరిసిన హృదయాలతో ముఖలిక హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చామ స్వామి, నీ పూజలు చేయగా వచ్చామ స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా దునియాడగా, ప్రియమారగా దునియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయంలో యొక్క చిన్న తెరేసమ్మ పేరు మీద వెలసినటువంటి ఒక సాంబగాల్ విచారణ దేవాలయాన్ని, అదేవిధంగా ఈ పేరు గల బిడ్డలను సంస్థలను దేవుడు దీవించాలని ఈ చిన్న తెరేసమ్మ చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నది. అందుకని మరే తల్లిని తల్లిగా భావించుకొని, తల్లులకు తల్లి అయిన ఓ తల్లి నా తల్లి లేని లోటు తీయమ్మ అనేటువంటి గొప్ప ఆత్మీయ తల్లిగా మరియమాతను ఏర్పరచుకున్నది. అది బాల్యములోనే తల్లిని పోగొట్టుకొని వాళ్ళ నాన్న యొక్క కన్యాస్త్రీగా మఠవాస జీవితానికి తీసుకువెళ్ళినప్పుడు ఆమె చాలా వరకు కూడా ప్రార్థన చేస్తూ దేవునికి అంకిత భావంగా జీవిస్తూ ఆమె ప్రపంచంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా మన భారతదేశ శ్రీ సభలో మారుమూల వేద వ్యాపకం చెందినటువంటి ప్రాంతానంతటి కూడా గొప్ప పాలక పునీతురాలుగా ఏర్పడింది. ఆమె గొప్ప ప్రసంగాలేం చెప్పలేదు, గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏం చేయలేదు. చిన్న చిన్న కార్యక్రమాలను చాలా అతి ప్రేమతో
చేస్తూ వచ్చేసింది. అందుకనే బాలయేసును, అందుకనే చిన్న తెరేసమ్మ, బాలయేసు తెరేసమ్మ అనే విధంగా ఆమె సంబోధనలో కలిగింది. కాబట్టి మారుమూల మిషన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలంతటి కూడా ఆమె గొప్ప పాలక పునీతురాలుగా వెలిసింది. ఆమె యొక్క ఆదర్శాన్ని మనమంతా కూడా తీసుకొని మరి దేవుడిచ్చినటువంటి యొక్క సమయంలో ఈమె పేరు మీద వెలిసినటువంటి ఈ యొక్క సాంబగాల విచారణ గురువులను, సంఘ పెద్దలను, ఉపదేశులను, కౌన్సిల్ మెంబర్స్ను, ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని ఈ యొక్క పునీత చిన్న తెరేసమ్మ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మన యొక్క ఉద్దేశాలను, తలంపులు దీవించాలని ఈ దేవుని పూజలో ప్రార్థన చేసుకుందాం. పవిత్రంగా ఈ పూజలో పాల్గొనుటకు ఇప్పటి వరకు మనం చేసిన పాపాలను తప్పిదాలను ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. జీవితము మారిపోయినది, ఆశ్రయించిన వేళ నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, నా జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, నా జన్మధన్యమే ప్రభువా. పాపకోపము విడచి నీ దారి నడచి దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నాశ్రయించిన వేళ నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నాశ్రయించిన వేళ నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనకు నిత్యజము చేర్చునుగాక. ఏలినవార దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవార దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవార దయ చూపండి, ఏలినవార దయ చూపండి. మహిమా మహిమా
మహిమా మహిమా మహిమా మహిమా మహిమా దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా మహిమా 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 ప్రభుదేవా నీకే మహిమా నీకే మహిమా పరలోక రాజా నీకే మహిమా నీకే మహిమా చల్లని తండ్రి నీకే మహిమా మహిమోపేత నీకే మహిమా దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా మహిమా 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 యేసుక్రీస్తు నీకే మహిమా నీకే మహిమా దైవ కుమార నీకే మహిమా నీకే మహిమా లోక రక్షక నీకే మహిమా మహిమోపేత నీకే మహిమా దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా మహిమా 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 పవిత్ర ఆత్మ నీకే మహిమా నీకే మహిమా ప్రేమ స్వరూప నీకే మహిమా నీకే మహిమా ప్రియేక దేవా నీకే మహిమా మహిమోపేత నీకే మహిమా దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా మహిమా 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు పరలోక రాజ్యములో వినయాత్ములకును పసిబిడ్డలకును చెందునని తెలియజేసితిరి. పునీత తెరేసా చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు మీ కృపను అనుగ్రహింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా గాంచగలుగునట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారెంతును.
మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించి వారెల్లరూ ఆ నగరమును చూచి సంతోషింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును, జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభు వాక్కు. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. ద్రాక్షవల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా. ద్రాక్షవల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రము యేసయ్యా. ప్రభు మీతో ఉందరు కాక, మీ ఆత్మతోను ఉండును గాక.
పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం వచనములు 1 నుండి 13 వచనముల వరకు. యేసు శిష్యులతో ఇట్లు పలికెను, పరలోక రాజ్యము ఇట్లు ఉండును. 10 మంది కన్యకలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమి ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలో నూనెను తీసుకొని పోయేది. పెండ్లి కుమారుని రాక ఆలస్యం కాగా వారెల్లరూ కొనికిపాట్లు పడుతూ నిద్రించుచూ ఉండేది. అర్ధరాత్రి సమయమున ఎదుగో పెండ్లి కుమారుడు వచ్చుచూ ఉన్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినపడాను. అప్పుడు ఆ కన్యకులందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడికట్టుచూ ఉన్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనేది. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చాను. సిద్ధంగా ఉన్నవారు అతని వెంట వివాహ మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యకులు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టారు. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండడు. ఏలైనా ఆ రోజును ఆ గడియను మీరు ఎరుగరు అని ప్రభువు బోధించాను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క దేవాలయం యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. ఈ దేవాలయము పునీత చిన్న తెరేసమ్మ గారి పేరిట వెలసింది. ఈరోజు మనందరి కూడా మన యొక్క విచారణ పండుగ. 48 సంవత్సరాల నుండి మీరు చిన్న తెరేసమ్మ గురించి ఎంతగానో ఎన్నో మాటలు తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఈరోజు నేను చెప్పడంలో కూడా కొత్తదనం ఏముండదు. ఎందుకంటే ఆమె జీవించిన విధానం, ఆమె జీవితాన్ని గురించే మనం ధ్యానం చేస్తాం. కాకపోతే 48 సంవత్సరాల నుండి ఆమె పేరిట మనం గుమికూడి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమేమైనా లబ్ధి పొందుకుంటున్నామా? ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నారు. కానీ ఈ 48 సంవత్సరాల నుండి మనం పండుగ చేసుకుంటున్నాం కదా. ఇదో ఈ సంవత్సరం కూడా పండుగ చేసుకుంటున్నాం. ఆమెలో నుండి, ఆమె సుగుణాల నుండి కానీ లేదా ఆమె జీవితంలో నుండి నాకేమైనా మంచి జరుగుతుందా, నేనేమైనా నేర్చుకున్నానా అని ఎవరైతే రిఫ్లెక్ట్ చేస్తారో, ఎవరైతే ఆ విధముగా ధ్యానం చేస్తారో అలాంటి వారి జీవితం ధన్యమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ముఖ్యంగా ఉపోద్ఘాతంలో ఫాదర్ జ్ఞానప్రకాష్ గారు చిన్న తెరేసమ్మ గురించి కొన్ని మాటలు మనకు చెప్పి ఉన్నారు, క్లుప్తంగా చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మరొకసారి మనమందరం కూడా కొద్ది నిమిషాల పాటు ఆమె యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానం చేద్దాం. ఫ్రాన్స్ దేశస్థురాలు, ఫ్రాన్స్ దేశం నుండి అలెన్కో అనేటువంటి పట్టణం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈమె తండ్రి వజ్రాల వ్యాపారి. మన నాన్నోళ్ళు ఏం పని చేస్తుంటారు?
కూలి పని చేస్తుంటారు, లేదా టీచరు, లేదా ఇంకేదో చిన్న చిన్న పనులు చేస్తారు. కానీ ఈ పునీతురాలి యొక్క తండ్రి వజ్రాల వ్యాపారి అంటే ఆయన ఎంత ధనికుడో మనము గుర్తించగలం. అంత ధనికుడైనప్పటికీ ఈమెకు వచ్చినటువంటి కష్టం ఏంటంటే, ముఖ్యంగా 4 సంవత్సరాల ప్రాయంలోనే తల్లిని కోల్పోయింది. 4 సంవత్సరాల ప్రాయంలో తల్లిని కోల్పోయిందంటే ఆమెకు సరి అయినటువంటి ఆ అమ్మ ప్రేమ అనేది దొరకలేదు. అదే ఆమెకు మొట్టమొదటిగా వచ్చినటువంటి కష్టం. తర్వాత ఆ సమయంలో తల్లిని కోల్పోయినప్పుడు ఆమె జబ్బు పడింది. ఎందుకంటే తల్లి లేదు, ఆ బాధ, ఆ తర్వాత ఆ ప్రేమ సరిగా అందలేదు. వీళ్ళింట్లో అందరూ కూడా చాలా వరకు ఆడపిల్లలే. వాళ్ళ సంతానము ఎంతమంది అంటే 9 మంది. 9 మందిలో 4 చనిపోయారు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు చనిపోయారు. 9 మందిలో 4 చనిపోతే ఇంకెంతమంది ఉంటారు? 5 మంది. 5 మంది ఆడపిల్లలే. 5 మంది ఆడపిల్లలు. ఈ చిన్న తెరేసమ్మ గారు అందులో చిట్ట చివరిది. ఈ చిన్న తెరేసమ్మ తల్లిని కోల్పోయిన తర్వాత వాళ్ళ రెండో అక్కకి ఈమె బాగా అటాచ్ అయ్యిందంట. రెండో అక్క ఆ అమ్మ స్థానాన్ని ఆమె తీసుకొని ఆమె బాగా చూసుకుంటూ ఉంది. తర్వాత ఆమె కొద్ది రోజుల తర్వాత ఏం చేసింది? కాన్వెంట్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. మొదట ఆమె వెళ్ళిపోయింది. ఇక ఒక్కసారిగా ఆమె వెళ్ళిపోయినప్పుడు ఈమె ఇంకా ఎక్కువ బాధపడుతుంది. ఏదేమైనప్పటికీ ఆమెకు అనారోగ్య పరిస్థితి అది ఎక్కువ కావడంతో ఇక ఆమె, మనం ఈ కాలంలో చెప్తాం కదా, జ్వరాలు, రకరకాల జ్వరాలు ఉన్నాయి, విష జ్వరాలు. ఆ విధంగా ఆమెకు కూడా జ్వరం వచ్చి ఇక ఆమె చనిపోద్ది అని అందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు. డాక్టర్స్ కూడా ఇక ఆమె చనిపోవచ్చు అని డిక్లేర్ చేశారంట. అటువంటి సమయంలో ఆమె మరియ తల్లి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉందట. ఇలాంటి స్టాచ్యూ, ఆమె మరియ తల్లి దగ్గరికి పోయి ఆమె ప్రార్థన చేస్తుంటే మరియ తల్లి ఆ స్టాచ్యూలో నుండి సడన్గా ఆమెతో కనిపించి ఆమె వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చిందట. ఒక్కసారిగా ఆమె మరియ తల్లిని చూస్తేనే, అదేంటి మరియ తల్లి నన్ను చూసింది. తర్వాత ఆమెతో ఆ దర్శనం తర్వాత ఆమె కంప్లీట్గా ఆమె స్వస్థతను పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పటి నుండి ఆమె అప్పటి వరకు కూడా అమ్మ ప్రేమ కోసము వాళ్ళ అక్కలలో అక్కడ వెతుక్కుంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా స్వస్థతను పొందుకున్న తర్వాత, మరియ తల్లి దర్శనం పొందుకున్న తర్వాత, మరియ తల్లే నాకు తల్లి, నాకు ఈ లోకంలో తల్లి లేదు, నా పరలోక రాజ్ఞియే నా తల్లి అని చెప్పగలిగినది ఆమె, ఆ పునీతురాలు. మరియ తల్లి పరలోక రాజ్ఞి నా తల్లి అని ఆమె గొప్పగా చెబుతూ ఆ విధంగా మరియ తల్లి పట్ల అమితమైనటువంటి భక్తి విశ్వాసాలని ఆమె కనబరుస్తూ వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆ మరియ తల్లి పట్ల భక్తి, మళ్ళా వాళ్ళ అక్కల యొక్క ఆ సిస్టర్లు ఎక్కడైనారు? వాళ్ళు క్లాయిస్టర్స్లో అయినారు, కార్మెల్ సభలో. క్లాయిస్టర్స్ అంటే మామూలుగా అందరి సిస్టర్ లాగా బయటకు వచ్చి అక్కడ అట్లా కాదు, సెక్యులర్ లైఫ్ వాళ్ళకు తక్కువ. ఒకసారి కాన్వెంట్లోకి వెళ్ళారంటే ఇంకా స్ట్రిక్ట్గా వాళ్ళకి ప్రార్థన, త్యాగపూరితమైనటువంటి పనులు చేయడమే. కేవలం గుడిలో కూర్చొని, రూమ్లలో కూర్చొని, బయటికి కూడా రాకుండా, ప్రపంచానికి తెలియకుండా ఆ విధంగా ప్రార్థన, కఠినమైనటువంటి విధముగా జీవిస్తూ ఉండేటువంటి అటువంటి సభలో వీళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రార్థనా సహాయం, వాళ్ళ యొక్క ప్రేరణ ఈమెకు కూడా ఏమనిపించిందంటే, నేను కూడా సిస్టర్ కావాలి అనేటువంటి ఆలోచన ఈమెకు వచ్చింది. ఈమె అందుకే అంత మహద్భాగ్యము ఈ యొక్క పునీతురాలికి దక్కినా కూడా ఏనాడు కూడా ఆమె నేను ప్రభుతో మాట్లాడినానని, ప్రభుతో నేను సంభాషించాను, ఇటు ఆడుకున్నానని అటువంటి ఈ యొక్క విషయాలని ఆమె ఎక్కువగా ఆమె పొగుడుకున్నట్టుగా ఆమె ఎవరికి కూడా చెప్పలేదు. ఇంకా మనం గమనించినట్లయితే ఈమె యొక్క జీవితంలో ఇంకొకసారి ప్రభువు ఒక దర్శనం ఇస్తాడట. ఏదంటే, మీకు ఇక్కడ ఈ ఊర్లో ఒక కొండ ఉంది కదా, కొండ పైన ఏముంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క పునీతురాలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక కలువరి సిలువలో నుండి యేసు ప్రభు యొక్క రక్తము ధారాళముగా కారి క్రింద పడుతుందట.
ఆమె కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అది ఆమెకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందట. ఎందుకు దేవుడు నాకు ఈ దర్శనాన్ని ఇస్తున్నాడు అని ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు, దీని ద్వారా దేవుడు నాకేదో ఒక సందేశాన్ని ఇస్తున్నాడని ఆమె ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ప్రభు రక్తాన్ని చిందించింది పాపుల కొరకు, పాపులు అందరూ కూడా ఆ పాప ప్రక్షాళన కావడం కొరకు. కాబట్టి అటువంటి ఆ ప్రభు యొక్క రక్తము అక్కడ వృధాగా కారిపోతుంది. ఆ విధంగా వారందరూ కూడా, పాపాత్ములందరూ కూడా ప్రభు రక్తంలో కడిగి వేయబడాలంటే నా వంతు సహాయం ఏం చేయాలి అని ఆమె ప్రార్థనలో అడుగుతుంది. అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఆమె పాపాత్ముల కొరకు ప్రార్థన చేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచన ఆమెకు రావడం జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఆ విధంగా ఆమె ఏం చేస్తుందంటే 1987 సంవత్సరంలో ఒక న్యూస్ పేపర్లో ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుని చంపడానికి వాళ్ళందరూ కూడా ఆ ప్రకటన చేయడం జరుగుతుంది. ఉరి శిక్ష వేస్తున్నారని పలానా వ్యక్తికి, ఆయన పేరు వచ్చేసి హెన్రీ ఫ్రాన్సిని. ఆ వ్యక్తిని చంపడానికి వాళ్ళందరూ కూడా ఇక డేట్ కూడా డిక్లేర్ చేస్తారు. ఈ దర్శనం తర్వాత ఆమె ఈ న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఆమెకు ఒకటి అర్థమైంది, ఇదిగో ప్రభు రక్తము ఈ విధంగా కారిపోతుంది కదా, వృధాగా అయిపోతుంది కదా, ఈ వ్యక్తి కరుడు కట్టినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని ఎలాగైనా నా ప్రార్థనా సహాయంతో నేను మార్చాలని చెప్పేసి ఆమె నిర్ణయం తీసుకుంది. ఆమె ఒక గురువును పంపిస్తుంది, ఇదిగో ఆ వ్యక్తి ఈ విధంగా చనిపోబోతున్నాడు, ఆ వ్యక్తిలో మారు మనసు పొందేలా ఆయనతో మాట్లాడండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, పోయి ఆయనకు ఆ పాప సంగీతం చేసే విధంగా అనుకూలంగా మీరు అట్లాంటి ఆ విధంగా పోయి మాట్లాడండి అని చెప్పినప్పుడు ఒక గురువు వెళ్తారు. గురువు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడతాడు. కానీ ఆ వ్యక్తి సహకరించడు. ఆయన చేసిన తప్పులకు ఆయన పశ్చాత్తాపపడడు. ఈ విషయాన్ని ఆమె చాలా గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమనంటే, ఇదిగో నేను ఆ మనిషిలో మార్పు తేవాలి. అప్పటికే ఆమె సిస్టర్గా ఉంటూ ఆమె జబ్బు చేసి ఉంటుంది. ఆమె ఆ పడక మీదనే ఉంటూ ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంది. ఈ యొక్క కరుడు కట్టినటువంటి ఆ వ్యక్తి కోసము ఆమె ఈ విధంగా జూలై 8వ తేదీన ఆ పేపర్లో చదువుతుంది. జూలై 9వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు కఠినంగా ఆమె ఆ వ్యక్తి యొక్క మార్పు కోసము ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. వందనం, స్తోత్రం. కాబట్టి ఆ విధముగా ఆ వ్యక్తి ఎలాగైనా మారాలని ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నెల రోజుల పాటు ఆ వ్యక్తి కోసము ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడు అనేటువంటి ఆ సత్యాన్ని కూడా ఆమె ముందుగానే దర్శనంలో చూడగలిగింది. ఆ 31వ తేదీన, ఆగస్టు 31వ తేదీన ఆ వ్యక్తిలో ఆ ఉరి కంబానికి ఎక్కే ముందు అక్కడ ఒక గురువు గారిని చూస్తాడట. ఆ గురువు చేతిలో ఉన్నటువంటి క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి వెక్కి ఏడ్చి 3 సార్లు ఆ యొక్క క్రాస్ తీసుకొని, ఆ క్రూసిఫిక్స్ తీసుకొని ముద్దు పెట్టుకొని ఆయన చనిపోవడం జరుగుతుందట. ప్రేమైన సహోదరులారా, ఈ విధముగా ఆమె ఫాదర్ గారు చెప్పారు, జ్ఞానప్రకాశ్ స్వామి, ఆమె ఎక్కడా కూడా ప్రసంగం చెప్పినట్టు కానీ, బైబిల్ వాక్యాన్ని తీసుకొని పోయి అందరికీ వాక్యాన్ని ప్రకటించినట్టు కానీ చేయలేదు. కానీ ఆమె ఇంటిలోనే 4 గోడల మధ్యలోనే ఉంటూ అనేకమైనటువంటి ఈ యొక్క పాపాత్ముల కోసము ఆమె ప్రార్థించింది. ప్రార్థన చేసి ఆ విధముగా ఆయనకు ఆ కరుడు కట్టినటువంటి ఆ పాపాత్ముడికి కూడా మారు మనసు పొంది ఆయన పరలోకానికి చేర్చింది ఈమె యొక్క ప్రార్థన సహాయం ద్వారా. ఆ విధముగా ఎంతో మంది ఆత్మలను పరలోకానికి పంపించినటువంటి స్త్రీలలో ఈ యొక్క పునీతురాలు ప్రథమురాలు. అందుకే ఆమెను వేద వ్యాపక పునీతురాలుగా తిరుసభ ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇంకా ఈ విధంగా ఆమెను వేద వ్యాపక పునీతురాలుగా ప్రకటించడం జరిగింది. అదే విధముగా 1997వ సంవత్సరంలో
అక్టోబర్ 19వ తేదీన 2వ జాన్ పాల్ పోపు గారు ఆమెను వేద పండితురాలుగా ప్రకటించడం జరిగింది. వేద పండితురాలు అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆమె ఎన్నో మాటలు చెప్పింది. ఆమె బుక్స్ రాయలేదు, ఆమె రాసుకున్నది బుక్ ఒకటే అంట. ఆమె జీవిత చరిత్రను ఆమె రాసిందట. దాంతో ఏమైనా ఎక్కువ దైవికమైనటువంటి పెద్ద పెద్ద అంటే మంచి నాలెడ్జ్ ఏమైనా ఉందంటే ఏమంతగా ఏం లేదు. ఆమె ఎక్కువ పెద్ద చదవలేదు, కానీ ఆమె వేదాంత పండితురాలు, డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పేసి ఆమెను డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా ఆమె విషయంలోకి వస్తే ఇంకొక పునీతుడు 10వ భక్తనాథ పోపు గారు ఆమెను ఏం చెప్తారంటే ద గ్రేటెస్ట్ సెయింట్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ అని చెప్తాడు. ఆమె ఈ యొక్క ప్రస్తుత కాలంలో పునీతులలో ద గ్రేటెస్ట్ సెయింట్ అంట ఈ యొక్క చిన్న తెరేసమ్మ గారు. ఆమె జీవించింది చాలా తక్కువ సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు అంటే చిన్నపిల్లల వయసు అది. అంత తక్కువ సంవత్సరంలో ఆమె ఎంతో గొప్ప గొప్ప విషయాలను ఆమె మనకు తిరుసభకు అందించింది. వాళ్ళంట ఆమె చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అందరూ కూడా, ముఖ్యంగా చిన్న సిస్టర్లు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద సిస్టర్లు వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారంట. గ్యాదర్ అయ్యి మాట్లాడుతున్నారు. ఇదిగో ఈమె ఏం గొప్ప కార్యాలు చేసింది, ఎప్పుడు కూడా ఆ రూమ్లోనే పడుకొని ప్రార్థన మాత్రమే చేస్తుంది కదా, ఈమె గురించి ఏం మాట్లాడతారు మనం అందరం వినాలి అని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారట. కాబట్టి అటువంటి సమయంలో ఆమె యొక్క గొప్పతనం చెప్పుకునేంతగా ఆ సమయంలో లేకపోయినప్పటికీ ఆమెను గురించి చెప్పింది ఏంటంటే చిన్న చిన్న పనులను కూడా ప్రేమతో చేసేది. ఆమె యొక్క ఆమె సిస్టర్ అయిన తర్వాత ఒక ఎల్డర్లీ సిస్టర్కి సహాయం చేయమని పంపించారంట. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక సిస్టర్ గారు, కన్యాశ్రీ, ఆమె నడవలేనటువంటి పరిస్థితి. అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళి ఈమె సహాయం చేయమన్నప్పుడు, ఈమె సహాయం చేస్తున్నప్పుడు ఆమె కొన్నిసార్లు కొట్టేదట. ఇప్పుడు అన్నం పెట్టినప్పుడు అన్నం తినకుండా ఆమె చేతులు ఏముంటే అది తీసుకొని కొట్టేది. కానీ ఆమె ఓర్పుతో, సహనంతో ఎంత కొట్టినా కూడా మళ్ళీ చిరునవ్వుతో, ప్రేమగా నవ్వుతూ ఆమెకు తినిపించేదట. అంతేకాదు ఆమెను కొన్ని సందర్భాల్లో ఆ సీనియర్ సిస్టర్స్ ఆమెను ర్యాగింగ్ చేసేవాళ్ళంట. ఏమని? వాళ్ళు కొన్నిసార్లు ఏదైనా తప్పులు చేసి సైలెంట్గా ఉండాలి, మామూలుగా కార్మలైట్స్లో అస్సలు సౌండ్ చేయకూడదు, మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాల్సిన సమయంలో ఈ సిస్టర్ వచ్చినప్పుడే గ్లాస్ కింద పడేయడం, పెద్ద సౌండ్ చేయడం. ఎవరు ఈ సౌండ్ చేసినారంటే చిన్న తెరేసా అని చెప్తారట. అట్లా ఎన్నోసార్లు ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి సిస్టర్లు ఈ మీద ఎంత కంప్లైంట్ ఇచ్చినా కూడా సుపీరియర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ సిస్టర్ నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తుంది ఏం చెప్పినటువంటి ఆ సమయ సందర్భాలు లేవు. కొన్నిసార్లు వాళ్ళు బట్టలు ఉతుకుతుంటారు, బట్టలు ఉతుకుంటున్నప్పుడు ఆ మురికి నీళ్ళు ఆ ముఖాన్ని కొట్టేవాళ్ళంట. చిన్నపిల్ల కదా, ముఖాన్ని కొట్టినా కూడా ఆమె ఏం కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేది కాదంట. అంటే ఈరోజు ఈ పునీతురాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మనం చేసే పనిని మంచి మనసుతో చేయాలి. కుటుంబ సభ్యురాలుగా మీరు చేసేటువంటి పనుల్లో, మీరు రోజువారీ కార్యక్రమాల్లో మీరు ఆ పనుల్ని ప్రేమతో చేయాలి, విసుక్కుంటూ చేయకూడదు. నీవు చేసే పనిని నువ్వు జాగ్రత్తగా చేస్తే నీవు కూడా దేవుడు నీ యొక్క పనిని కూడా గుర్తిస్తున్నాడు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది. మనము ఏదో బైబిల్ వాక్యాన్ని అందరికి పోయి చెప్తేనే దేవుడు నాకు పరలోక రాజ్యం ఇస్తాడు, అది కాదు. చేసే పని మంచిగా చేస్తే దేవుడు నీకు ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడు. పోయిన ఆదివారం మనం విన్నాం, గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే చాలు ఏమవుతుంది, మనకి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటామని. కాబట్టి ఈరోజు మనము మన యొక్క దైనందిక జీవితంలో ఎన్నో చిన్న చిన్న పనులు మనం చేస్తుంటాం. ఆ చిన్న పనుల విషయంలో మనం ఎప్పుడు కూడా దానిని తృణీకరించకుండా మంచి మనసుతో, ప్రేమతో మనము పనులు చేయాలనేదే ఈ యొక్క జీవిత చరిత్ర ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తే ఈనాటి ముఖ్యంగా సువిశేషపట్నంలో ప్రభువు ఏమని చెప్తున్నాడంటే చిన్న బిడ్డలు ముఖ్యంగా ఒక ఎవరు గొప్పవాడు అనేటువంటి అంశాన్ని గురించి శిష్యులు ధ్యానం చేస్తుంటారు.
ఎవరు గొప్పవాడు అని. ఆ గొప్పవాడు ఎవరంటే అందరూ అనుకుంటారు బాగా డబ్బు ఉండాలి, వజ్రాల వ్యాపారి ఇలా నాన్న, ఈ చిన్న తెరసమ్మ గారు నాన్న వజ్రాల వ్యాపారి, ఆయనే గొప్పవాడు. కానీ అదంతా కూడా నాకు వద్దు అని చెప్పేసి ఆమె ఏం చేసింది, అంత సమస్తాన్ని వదిలేసి దేవుని సేవకు వచ్చింది. దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళు ఎవరంటే ఏమీ లేనటువంటి వారు. మంచి మనసు ఉండాలి. నీకు డబ్బు ఉంటే ఏం అవసరం లేదు, డబ్బు ఉండి కొంతమందికి మంచి మనసు ఉండదు. అలాంటి వాళ్ళు కాదు దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళు. ఏమి లేకపోయినా కూడా మంచి మనసు ఉండి ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం ఉండి అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు. ఒక ధనికుడు పరలోక రాజ్యానికి పోవాలంటే అది అతి కష్టంగా పోతారంట, సులభంగా పోరంట. ఎందుకు పోరంటే ఆ ధనికుడిగా ఉంటూ ఈ లోకంలో ఆ ఉన్నటువంటి ఆ సిరి సంపదల్ని ఇతరులతో పంచుకోలేకున్నట్లయితే అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలోకి పోవడం కష్టం. ధనికుడిగా ఉంటూ తనకున్నటువంటి దానిని పేదలకు దానం చేస్తా, ఎవరైతే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహాయపడతా ఉన్నట్లయితే అలాంటి వారి విషయంలో దేవుడు వారికి పరలోకాన్ని అందిస్తాడు. ఈరోజు ఈ పునీతురాలిని యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే ఆమెకు అన్నీ ఉండి కూడా ఆమె ఏమీ లేని దానిగా ప్రభువుని అనుసరించింది. ఈరోజు మనకు అన్నీ ఉన్నప్పుడు మన గుడికి రాం. ఏం తక్కువైంది, నాకు ఏం లోటు అయింది, నేను ఎందుకు పోవాలి గుడికి అని. ఏదన్నా లేకపోతేనే అప్పుడు దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి, నా పిల్లలకు జాబ్ కావాలి, నా మగుడు బాగుండాలి, లేదా ఆయన తాగుడు నుంచి బయటపడాలి, నా వ్యాధి బాధల నుంచి బయటపడాలి. అట్ట కాదు రావాల్సింది గుడికి. మనకు అన్ని ఉన్నా లేకపోయినా అన్ని సమయాల్లో మనము దేవుని యందు తగ్గింపుతనంతో ఉండాలి. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు, చిన్న పిల్లలను చూపించి ఇదిగో చిన్న పిల్లల వలె ఎవరైతే రూపాంతరం చెందుతారో వాళ్ళదే పరలోక రాజ్యం అంటున్నారు. ఈరోజు మామూలుగా ఒక చిన్న పిల్లవాడిని గురించి మనం ఏం నేర్చుకుంటాం? చిన్నపిల్లలను చూస్తే మనకేం అర్థమవుతుంది? మిమ్మల్ని అడుగుతున్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం అర్థమవుతుంది చిన్నపిల్లలు చూస్తే? చిన్నపిల్లలు ఒకవేళ మనం చూసిన వెంటనే మనకేమవుతా, మనకు ఒక సంతోషం అనేది ఉంటుంది. మన ఇళ్ళల్లో కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ కొందరు చిన్నపిల్లల ఫేస్ చూస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి నవ్వాలనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక దేవుని బిడ్డగా, ఒక కన్యాస్త్రీగా, ఒక గురువుగా, ఒక యువకురాలుగా, ఒక గృహస్థ క్రైస్తవురాలుగా నిన్ను దేవుడు ఇదిగో నువ్వు చిన్న పిల్లల వలె నువ్వు రూపాంతరం చెందాలి అంటే ఏంటంటే దాని అర్థం, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి నీవు సంతోషాన్ని ఇవ్వాలి. వాళ్ళ కష్టాల్లో పోయి ఇంకా వాళ్ళ కష్టాలకు 2 మాటలు యాడ్ చేసి ఇంకా వాళ్ళని రెట్టింపు చేయమని కాదు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలంటే నీవు అలాంటి సందర్భాల్లో నీ చేతన అయితే నీవు సంతోషంగా, చిన్నపిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళకి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు, బాగా తింటారు, బాగా ఆడతారు, బాగా కొట్లాడతారు, బాగా చలాకీగా ఉంటారు. కాబట్టి ఈరోజు మనందరి బాధ్యత ఏంటంటే ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళతో మనము ఆ స్నేహపూరితంగా మాట్లాడటం, ఇదిగో నీకు నేను తోడున్నాను, ఇదిగో నీకోసం నేను ప్రార్థన చేస్తాను, అది మనం అలవాటు చేసుకోవాలి. అది చిన్నపిల్లల మనస్తత్వం కలిగి జీవించడం అంటే. చిన్నపిల్లలను చూస్తాము, మన కళ్ళ ముందే ఆడుతుంటారు, మన కళ్ళ ముందే కొట్లాడతారు, మళ్ళీ వెంటనే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. కానీ పెద్దవాళ్ళు అట్ట కాదు. పెద్దవాళ్ళు ఒక్కసారి కొట్లాడారంటే సంవత్సరాలు పడతాయి. వాళ్ళు కొన్నిసార్లు భార్యాభర్తలు కూడా సంవత్సరాల తరబడి కూడా మాట్లాడరు. కొంతమంది చెప్తుంటారు, ఫాదర్ నా భర్త నాతో మాట్లాడగా 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు. అది ఎట్లున్నారా మా ఇంట్లో, ఒకే ఇంట్లో అంతే ఫాదర్. ఏది కూడా వాళ్ళ పిల్లలే చెప్పుకుంటుంటారు. కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే అలా కరుడు కట్టినట్టుగా బ్రతకద్దు. మీరందరూ కూడా చిన్న పిల్లల వలె ఉండాలి. చిన్నపిల్లలు ఏంది వెంటనే క్షమిస్తారు. అలాంటి క్షమాపణాభావం మనం కలిగి జీవించాలి. ఈ చిన్న తెరేసమ్మ గారు కూడా అంతే. ఆమెను ఎంత బాధ పెట్టినా కూడా వెంటనే క్షమించేది, సింపుల్గా వెంటనే స్మైల్ ఇచ్చేదంట. ఆమె చేసే ప్రతి పనిలో కూడా యేసు ప్రభుకి ఆ పనిని సమర్పిస్తూ ఉంటుంది. ఈరోజు నీ పట్ల ఎవరైనా కోపతాపంతో ఉన్నారా? ఇదిగో
ప్రభువా, నేను ఇదో ఈ వ్యక్తిని నీకు సమర్పిస్తున్నాను, ఈ వ్యక్తి పట్ల నా కోపం ఉంది, నాలో ఉన్నటువంటి ఆ కోపాన్ని తీసివేయి. ఆ వ్యక్తితో నేను మాట్లాడే సందర్భంలో నాకు ఎటువంటి కోపాన్ని లేకుండా నేను అతనితో సఖ్యతతో సమాధానంతో మాట్లాడే విధంగా నన్ను ప్రేరేపించని చెప్పేసి మనం వారి కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే చిన్న పిల్లలు ముఖ్యంగా వాళ్ళు నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనసులో ఒకటి బయటకు ఒకటి అటే ఉండదు. ఒకటే మాట ఒకటే బాట, ఏది చెప్తారో అదే చేస్తారు. మనం అట కాదు, మనం ఒకటి చెప్తాము ఒకటి చేస్తాం. కాబట్టి పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకోవాలంటే నువ్వు మాట మీద నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఈ విధముగా ఈ యొక్క పునీతురాలి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా ప్రభు వాక్యము ఈనాటి మొదటి పట్టణంలో చెప్తుంది, ఇదిగో ప్రభువు యెరూషలేము నుండి వారిని అందరిని కూడా ప్రభు యొక్క అభ్యుదయము మీ పైకి వస్తుందని, మిమ్మల్ని దీవిస్తానని ప్రభు అక్కడ వాక్యం పలుకుతుంది. ఒక తల్లి తన బిడ్డను ఏ విధముగా అయితే సంరక్షిస్తుందో ఆ విధముగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు హేరాళముగా కృమ్మరించబడతాయి అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయంటే ఎప్పుడైతే మనము చిన్న పిల్లల వలె దేవుని ప్రార్థన చేస్తామో. ఆమె ఏముంటుందంటే ప్రే లైక్ ఏ చైల్డ్ అని చెప్పంటుంది. మనము ఒక చిన్న బిడ్డ, మనము ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకో, వాడికి ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ వస్తుంది, ఏం చేస్తాడు? ముందుగానే ఆర్డర్ వేస్తాడు, ఇదిగో నా బర్త్డేకి నాకు అదో ఈ జీన్స్ ప్యాంట్ కావాలి, ఇదో ఈ టీ షర్ట్ కావాలి, లేదా నాకు బైక్ కావాలి. అరే వాళ్ళకి అంత స్తోమత ఉందో లేదో కూడా తెలియదు, కానీ ఆ అబ్బాయి మాత్రం ఆర్డర్ వేస్తాడు. ఎందుకు? ఎలాగైనా మా నాన్న నాకు ఇస్తాడు, నా బర్త్డే రోజున నన్ను ఏడిపించాడు, కాన్ఫిడెన్స్ అనమాట. ఈరోజు మనం కూడా మన ప్రార్థనలో అలాంటి కాన్ఫిడెన్స్ రావాలి. ఆ చిన్న బాలుడు వాళ్ళ నాన్నను ఏ విధముగా అయితే ఆయనకు డబ్బు ఉన్నా లేకపోయినా నా కోసం ఆయన అప్పు చేసైనా తీసుకొని వచ్చి ఇస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ అతను ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగానే ఈరోజు ఒక భక్తుడిగా మనమందరం కూడా దేవుణ్ణి మన తండ్రిగా మనం భావిస్తే అలాంటి కాన్ఫిడెన్స్ తోనే మనం దేవుణ్ణి ప్రార్థించాలి. అదే చిన్న తెరేసమ్మ గారు చెప్పేది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మన యొక్క తండ్రిగా మనమందరం కూడా ఆయన బిడ్డలుగా ఎప్పుడైతే భావిస్తామో మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. చేసే ప్రతి క్రియను కూడా ప్రేమతో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలను, మన యొక్క సంఘాన్ని హేరాళంగా దీవించమని ఈ ఉదయ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. స్వీకరించుమయ్యా నా బలియర్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియర్పణ. శ్రీయేసునాథా నా జీవనాథా, శ్రీయేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియర్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియర్పణ. సకలం నీ నామమేగా రక్తం
కానుకలు జీవనమేగా నాకున్న సకలము నీదానమేగా కానుకలు జీవనమేగా నరుడిని ఆదరముతో చేకొని నరుడిని ఆదరముతో చేకొని నడిపించునిరతము ఈ పాటలో నడిపించునిరతము ఈ పాటలో శ్రీయేసునాథా నా జీవనాథా శ్రీయేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా హృదయార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా హృదయార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పని సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర క్రీస్తు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మీరు పునీత చిన్న తెరేసాలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము మీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము మీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములు కూడా మీకు అంగీకార యోగ్యములుగా అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతము త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల ఆదిత్యమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ స్త్రీ సభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యము పరిపూర్తి యగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం వసుగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నది. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున నీ మహిమ పేరు నిండావు. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వచ్చి వాడుదనడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలు పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయనా శిలువ బలి త్యాగ సమయాన తన ఇష్టముగా రొట్టెను అందుకొని తండ్రి అయిన సర్వేశ్వరునికి వందనములు చెప్పుచు తన శిష్యగణముతో, ఇదిగో మీరందరూ దీనిని తీసుకొని భుజించండి. ఏలయేనా ఇది మీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము. నలుగుల వారు నా సర్వేశ్వర విమానాన్ని స్వామి
ఆయన భోజనము ముగించిన పిదప పాత్రము నందుకొని తండ్రి అయిన సర్వేశ్వరునికి వందనములు చెప్పుచు తన శిష్యగణముతో ఇదిగో మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలయేనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ అందరి కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారి రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయ చూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోనెస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను విచారణ గురు రాజేష్ గారిని, ఈ యొక్క పునీత చిన్న తెరెసమ్మ పండుగ వచ్చినటువంటి గురు పుంగవులను, ఈనాటి యొక్క పూజ ఉద్దేశాలను, ఈ యొక్క చిన్న తెరెసమ్మ పేరుగా వెలిసినటువంటి సాంబగల విచారణను, సంఘస్థులను, పూజ తలంపులను ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. దయగల సర్వేశ్వర, ప్రేమ గల ప్రభువా, ఈ యొక్క దివ్య బలి పూజలో విన్నవించుకుంటున్నటువంటి విన్నపములను మీకు సమర్పించుకుంటూ, మరియు ప్రభువా ఈ యొక్క దివ్య బలి పూజలో సమర్పించినటువంటి ఆత్మల కోసం ప్రార్థించుండగా ప్రభువా వారి యొక్క ఆత్మలను మరియు దిక్కులేని ఆత్మలకు
నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకొనొచ్చు. ఉత్థానముగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాను. వారిని నిత్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగా మరియమ్మతోను, పుణ్యత జోజప్ప గారితోను, పుణ్యత మదర్ తెరెసా గారితోను, పుణ్యత చిన్న తెరెసమ్మ గారితోను, పుణ్యత అపోస్తలుడితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యతలందరితోనూ మా పుణ్యత జీవితంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరు లేచి నిలబడి యేసయ్య నేర్పించే ప్రార్థన భక్తిగా రెండు చేతులు చాచి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపు, మా యొక్క అప్పటిన వాటిని మనుష్యులు మాకు మన్నింపు, మాకు శోధనకు ప్రవేశపడేవక కీడులను రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము ఎట్టి కలతలకు గురి కాకుండా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సముఖం నిలిచిన వారందరికీ శాంతిని ఐక్యమును దయచేయము. యుగైకములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరము క్రీస్తు భగవానుని సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరి కుమారుడు యేసుక్రీస్తు. ఇదిగో మనందరి పాప పరిహారార్థం కోసం మరణించిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు విందునకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించు, నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు గరుడము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై గరుడము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచుల వల్ల స్వర్గ భోజమితడే సిరులు పొంగుచున్న రాజ్యమితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు గరుడము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై గరుడము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై దోషములను బాపే గొర్రె పిల్లయితడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే దోషములను బాపే గొర్రె పిల్లయితడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే ఆత్మహితము కూర్చి అమృతము ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చుమితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు గరుడము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై గరుడము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. ప్రేమ శక్తితో పునీత తెరేసా తనను తాను మీకు పూర్తిగా అంకితమరుచుకొనెను. మీ దయను కోరి అందరి రక్షణ కొరకు మీ సమక్షంలో సదా ప్రార్థించెను. మేమిప్పుడు స్వీకరించిన పరమప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గంలో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్ము దీవించి కాచి కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును.